ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పాడేరు గ్రామ దేవత శాకంబరి ఉత్సవం వైభవంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం, మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమరాధన. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాలతో ఏర్పాట్లు. అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందిన భక్తులు. గిరిజన ప్రాంతాల్లో హారతి దైవంగా, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన పాడేరు గ్రామదేవత శాకంబరి అమ్మవారి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామదేవతగా ప్రారంభమైన అమ్మవారు రాష్ట్ర దేవతగా ఖ్యాతి పొందడమే కాకుండా ఆమె చరిత్ర 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్ పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించబడగా ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీతో పాడేరు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. భక్తులందరికీ కూడా నమస్కారం. గిరిజన ఆరాధ్య దైవం పాడేరు శ్రీ శ్రీ మోనకొండమ్మ వారి ఆలయంలో ప్రతి ఏటా జరిగేటటువంటి ఈ మాసంలో శాకంబరి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది పూర్వకాలం నుండి వస్తుంది. ఈ యొక్క శాకంబరి కార్యక్రమం చేయడం వల్ల మంచి పంటలు పండుతాయని, వర్షాలు బాగా పడుతాయనే ప్రగాఢ నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరము ఈ నెలలో మంచి ముహూర్తాలని చెప్పి ప్రజలకు చెప్పడం, అలాగే గౌరవ శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ యొక్క శాకంబరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. వచ్చే భక్తులకు సౌకర్యార్థం మరి భారీ అన్న సమరాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే మా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే ఆలోచనతో ఉన్నాము. భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి భక్తులు కూడా ఉండాలని మా ఆలయ కమిటీ నుంచి కోరుకుంటున్నాము.